రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి. అలాగే పంతులు గారు, ఒక్క నిమిషం. ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి, రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగే. రాజేష్, పంతులు గారు పిలుస్తున్నారు, పీటల పైన కూర్చోవాలి, పద. అమ్మా, నేను ఒక్క నిమిషం వింధ్యతో మాట్లాడేసి వస్తానమ్మా. నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఇంకా వింధ్య వింధ్య అని అంటావేంట్రా అసలు? రమ్య మెళ్ళో తాళి కట్టగానే నీ జీవితం మారిపోతుంది. నువ్వురా త్వరగా. రాజేష్, పద పద. ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపురమజ్జద్బ్రహ్మాండ మండల చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచ కురు విందమణి శ్రేణి కనత్ కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్పరమాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్లక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసుర కదమ్మ మంజరి క్లప్త కర్ణ పూర మనోహర తాటంక యుగోళీ భూత తపనోడుపమండల. ఏమండి, ముహూర్తం టైం అవుతుంది. రమ్య ఇంకా రాకపోవడం ఏంటి? ఒకసారి కనుక్కోండి. నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర్ వీటి కామోద సమాకర్ష దిగంతర కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. పిచ్చోదిన, ఇంకెక్కడ రమ్య? రమ్య వాళ్ళు రారు. ఇంకొద్దిసేపట్లో వాళ్ళు కిడ్నాప్ అయ్యారని నీకు ఫోన్ వస్తుంది చూడు. అమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏంటి రాధిక అలా చూస్తున్నావు? పెళ్లి కొడుకుని తీసుకురమ్మంటున్నారు కదా, వెళ్ళి రామ్ని తీసుకునిరా. ఇప్పుడే తీసుకొస్తాను వదినా. వెళ్ళు. రామ్, అయ్యో రామ్, రామ్ ఎక్కడున్నావు? రామ్, అత ఏమైంది? రామ్ కనబడట్లేదు. అదేంటి? ఇదేంటి ఇలా జంప్ అయిపోయాడు? పెళ్లి చేసుకుంటానన్నాడు, వెంట పడ్డాడు, గిఫ్ట్లు కొనుక్కొచ్చాడు, ఖర్చు కూడా పెట్టాడు. ఇలా పారిపోయాడేంటి? అయ్యయ్యో, ఇలా చేశాడేంటి? ఏంటి చిన్ని ఇలా జరిగింది? పెళ్లి చేసుకోవడానికి ఆరాటపడి ఇలా పారిపోయాడేంటి? ఏమో సన్నీ, భయపడ్డాడనుకుంటా. ఇందాక నువ్వు ఫ్లవర్ వాస్తో అతన్ని కొట్టబోయావు కదా, చంపేస్తానన్నావు కదా, నీకు భయపడ్డాడు.
అందుకే పారిపోయాడు. నువ్వు నిజంగా చాలా గ్రేట్ సన్నీ. నువ్వు బెదిరిస్తే ఇంతలా భయపడతాడనుకోలేదు. నేను పట్టుకుంది ఫ్లవర్ వాజే కదా. ఆ, సన్నీ, నీ కళ్ళల్లో అతను కసి చూశాడు. నీ మాట కాదని పిన్ని మెడలో తాళి కడితే ఖచ్చితంగా నువ్వు చంపేస్తావన్న భయంతోనే పారిపోయి ఉంటాడు. నువ్వు చాలా గ్రేట్ సన్నీ. ఆ? సరే పద, ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకండి వదినా, కొంపలు ఆరిపోయాయి. రాము రూమ్ లో లేడు, ఆరిపోయాడు. పెళ్లి కొడుకు పారిపోవడం ఏంటి? వాణి, అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళ అమ్మా నాన్నల ఫోన్లు కూడా కలవడం లేదు. వాళ్ళ బంధువులకి కాల్ చేస్తే ఇంటి నుంచి ఆల్రెడీ బయలుదేరిపోయారంట. కానీ ఏమైపోయారో తెలీదు. ఫోన్లో కూడా అందుబాటులో లేరు. మిస్ అయిపోయారు వాణి. అర్థం కావట్లేదా? ఇది ఖచ్చితంగా కిడ్నాపే. ఇక్కడ ఆ అబ్బాయి లేడు, అక్కడ అమ్మాయి లేదు. అసలు అసలు ఈ పెళ్లిళ్ళు జరుగుతాయా లేదా? పెళ్లి కొడుగ్గా రెడీ అయిన రామ్ లేకపోవడం ఏంటి? ఇంటి దగ్గర బయలుదేరిన రమ్య వాళ్ళు ఇంకా అసలు రాకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మౌనిక, మమ్మీ, పెళ్లి కొడుకు పారిపోయాడా? నువ్వు కలిపిన ఆ మెడిసిన్ వర్కౌట్ అయిందా? సక్సెస్. ఎస్. అక్కడ పెళ్లి కూతురు రాకుండా చేసిన కిడ్నాప్ ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ పెళ్లి కొడుకు కూల్ డ్రింక్ ప్లాన్ కూడా సక్సెస్ అయింది. కూల్ డ్రింక్ లో కలిపిన మత్తు మందు వల్ల వాడు రోడ్డు మీద ఒక పిచ్చోళ్లాగా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు వాడు అసలు ఏం చేస్తున్నాడో వాడికి కూడా తెలీదు. సూపర్ 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 మమ్మీ, సూపర్ గా ప్లాన్ చేసావు. ఆ ప్లాన్ ని కూడా సక్సెస్ చేసావు. పెళ్లి కూతురు రాలేదు, పెళ్లి కొడుకు జంప్ అయిపోయాడు. ఇక మిగిలింది నా పెళ్ళే. అక్కడ పెళ్లి కొడుకుగా బావ మిగిలిపోయాడు, ఇక్కడేమో పెళ్లి కూతురుగా నేను మిగిలిపోయాను. మరి మా ఇద్దరికి అత్తయ్య పెళ్లి చేస్తుంది కదూ? వేరే ఆప్షనే లేదురా. మీ అత్తయ్య ప్రాణం పోయినా సరే ఓడిపోవడానికి అస్సలు ఇష్టపడదు. ఇప్పుడు ఇదంతా చేసింది వింధ్య అన్న కోపంతో ఉండుంటుంది. ఆ కోపంతో వెళ్ళి వింధ్యకి వార్నింగ్ ఇస్తుంది. నీకు రాజేష్కి పెళ్లి చేస్తుంది. అప్పుడు వద్దన్నా అత్తయ్యే ఇప్పుడు ఇలా ఒప్పుకుంటుంది. నేను ఒప్పిస్తాను కదా. పద. ఆ, రా. పద. సన్నీ, పెళ్లి కొడుకుని బెదిరించి పంపించావు, కానీ పెళ్లి కూతురుందే, అదే రాజేష్ని పెళ్లి చేసుకునే అమ్మాయి, తను ఎలా మిస్ అయింది? అవును చిన్ని, నాకు అదే అర్థం కావట్లేదు.
వింధ్యేమో ఏడుస్తూ కూర్చుంది. సంధ్య రావట్లేదు. ఆ పెళ్లి కూతురు ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరుగుతాయా జరగవా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. పెళ్లి కొడుగ్గా రాజేష్ ఉన్నాడు, పెళ్లి కూతురుగా మౌనిక ఉంది కదా. మా పిన్ని ఇక్కడికొచ్చిందే రాజేష్కి మౌనికకి పెళ్లి చేయడానికి. అటు తిప్పే ఇటు తిప్పే ఇద్దరికి పెళ్లి చేద్దామని సలహా ఇచ్చిందనుకో. అమ్మో అమ్మో అమ్మో, అదే గనక జరిగితే కొంపలు ఆరిపోతాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి జరగకూడదు. పద నువ్వు పద పద పద. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయమ్మా. అల్లుడు గారు, అలా ఎలా వదిలేస్తామండి? నా కూతురు పెళ్లి కూతురుగా రెడీ అయ్యింది, మరో పక్క నువ్వు పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చున్నావు. పంతులు గారు, మండపం, తాళి అన్నీ రెడీగా ఉన్న టైంలో ఏంటండి ఇదంతా? వదినా, మీకింకా అర్థం కావడం లేదా? ఇంట్లో ఉన్న వింధ్య, ఎక్కడో ఉన్న సంధ్య కలిసి ఇదంతా చేశారు. ఇలా జరగడానికి కారణం వింధ్య సంధ్యలే. అవును, వింధ్య ఏడుస్తూ కూర్చుంది. అలాంటి అమ్మాయి ఏం చేస్తుంది? పెళ్లి చూపులప్పుడు రావడం తప్ప మళ్ళీ ఈ ఇంటి వైపు కూడా చూడని సంధ్య ఏం చేస్తుంది చెప్పండి? ఈ పెళ్లి లాగడానికి కారణం సంధ్య వింధ్యలు కాకుండా ఇంకెవరైనా అయి ఉండొచ్చని నాకు అనుమానంగా ఉంది. నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు ఆ అవసరం ఎవరికుంటుంది? నా కూతురికి పెళ్లి చేయాలని నాకుండదా? తను కొడుకు పెళ్లి చేయాలని వాణి వదునుకుండదా? ఈ పెళ్లి ఆపే అవసరం వింధ్య సంధ్యలకే ఉంది. ఇదంతా వింధ్య చేసిన పనే. ఇక చాలత్తయ్యా. వింధ్య వింధ్య అని వింధ్య మీద నేరం రుద్దింది చాలు. వింధ్య తప్పు చేసిందని నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేద్దామనుకున్నారు. అయినా మౌనంగానే ఉన్నాను. నాకు వింధ్య అంటే ఇష్టం ఉన్నా తనని మర్చిపోలేకపోయినా మా అమ్మ కోసం సైలెంట్గా ఉన్నాను. నేను తన నుంచి దూరం అయిపోతుంటే వింధ్య కాళ్ళు వేళ్ళు పట్టుకొని మమ్మల్ని వేరు చెయ్యొద్దని బ్రతిమాలుతూ ఏడుస్తూ ఉంటే, తన వల్లే పెళ్లి కూతురు రాలేదని, తన వల్లే పెళ్లి కొడుకు జంపైపోయాడని మీరంటున్నారేంటి? ఓకే, మీరు అన్నదే నిజం అనుకున్నా నా పెళ్లి చెడగొడితే వింధ్యకి లాభం అనుకోవచ్చు. కానీ మౌనిక పెళ్లి చెడగొట్టాల్సిన అవసరం వింధ్యకి ఏమొచ్చింది? అమ్మా, పెళ్లి కూతురు రాకపోవడానికి, పెళ్లి కొడుకు కనపడకుండా పోవడానికి కారణం సంధ్యా వింధ్యలు కాదమ్మా, ఇంకెవరో అయ్యుంటారు. ఇది కావాలని ఎవరో చేస్తున్న పని. ఎవరు చేస్తారు చెప్పండి? నా కూతుర్ని పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నాకెంత అవమానంగా ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళకి, బంధువులందరికీ ఈ పెళ్లి గురించి చెప్పేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లి జరిగిందా అని అడుగుతారు. జరగలేదు అని నేను ఎలా చెప్పగలను అల్లుడు? ఎందుకు జరగలేదు అనంటే పెళ్లి కొడుకు పారిపోయాడు అని చెప్పాలా? అది నా కూతురికి ఎంత అవమానం, ఎంత నింద. ఓకే, నా కూతురు సంగతి పక్కన పెట్టేశాయి. నిందలు అవమానాల గురించి కూడా పక్కన పెట్టేశాయి.
నీ మాట ఏంటొదినా? నువ్వు సంధ్యా వింధ్యల్ని కాదని రాజేష్కి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే వాళ్ళేమో చెడగొట్టేశారు. మనకన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని రమ్యని వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించి మన పరిస్థితులన్నీ వాళ్ళకు వివరించి రాజేష్కి పెళ్లి చేద్దామని అనుకున్నాం. తీరా పెళ్లికి బయలుదేరిన పెళ్లి కూతురు కనిపించకుండా పోవడమేంటి? దీని వెనకాల కుట్ర లేదు? అప్పటికి వింధ్య మౌనం, సంధ్య ఈ ఇంటికి రాకపోవడం చూసి నాకు ఏదో అనుమానంగానే ఉంది. ఇది 100% ఆ స్నేహితులిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా. అత్తయ్య, మీరు కూడా మౌనికలాగే మాట్లాడుతున్నారేంటి? ఇందులో వింధ్య ప్రమేయం లేదు అంటుంటే మళ్ళీ సంధ్యా వింధ్యల మీద రుద్దుతున్నారేంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యా వింధ్యలు ఈ పని చెయ్యరు. ఒకవేళ చెయ్యాల్సి వస్తే చెప్పి చేస్తారు తప్ప చాటుగా చేసేవాళ్లు కాదు. అమ్మా, నా మాట వినమ్మా. అనవసరంగా వింధ్యని అనుమానించొద్దు. జరిగిందేదో జరిగింది, వదిలేయమ్మా. ఏంట్రా వదిలేసేది? ఇక్కడి దాకా వచ్చిన తర్వాత నీ పెళ్లి చేయకుండా వదిలేసేయాలా? పీటల మీద కూర్చుని నిన్ను ఇలాగే వదిలేసేయమంటావా? ఈరోజు అనుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది. మౌనిక మీద కోపంతోటే పెళ్లి కొడుకుని పంపించేసింది. నా మీద కోపంతోనే పెళ్లి కూతుర్ని రానివ్వకుండా చేసింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారో ఖచ్చితంగా వింధ్యకు తెలిసే ఉంటుంది. ఇదంతా వాళ్ళిద్దరూ కలిసి చేసిన పనే అయ్యుంటుంది. వాళ్ళు ఎక్కడున్నారో నేను ఇప్పుడే తెలుసుకుంటాను. అమ్మా, వదినా, ఎక్కడ దాచిపెట్టావు? రమ్యని రామ్ని ఎక్కడ దాచిపెట్టావు? అత్తయ్య, నేను దాచిపెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలియనట్టు నటించొద్దు. ఇంత జరుగుతున్నా సరే సంధ్య ఈ ఇంటికి రాకుండా ఆగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. స్నేహితురాలి భర్తకి మరో అమ్మాయితో పెళ్లి చేస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటుంది అని అసలు నేను ఆలోచించానే కాని నీ మౌనం వెనకాల ఇంత కుట్ర ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. నన్ను మోసం చేసి గెలిచాము అనుకుంటున్నారా? ఇది సంధ్య నువ్వు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామానే కదూ. నేను మోసాన్ని సహించలేను, ఓటమిని ఓర్చుకోలేను. ఇద్దరు కలిసి నన్ను ఫోన్ని చేస్తున్నారు కదా. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ పెళ్లి ఎలా ఆపాలా అని నేను ముక్కోటి దేవతల్ని కోరుకున్నానే తప్ప అసలు దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే సంధ్యకి కూడా ఏ సంబంధం లేదు. రాజేష్కి మళ్ళీ పెళ్లి జరుగుతుందని సంధ్యకి కూడా తెలీదు. తనెక్కువ స్ట్రెస్ తీసుకుంటే మిస్క్యారేజ్ అవుతుందని, ఎక్కడికి వెళ్ళొద్దని డాక్టర్ చెప్పడంతో ఈ విషయం చెప్పడానికి నేను అక్కడికి వెళ్ళినా కూడా అది నేను చెప్పలేకపోయాను. తన బాధలో తనుంది. అసలు ఇందులో సంధ్య ప్రమేయమేం లేదత్తయ్య. అలాగే నా ప్రమేయం కూడా లేదు. ఇంట్లో కూర్చుని పెళ్లి కూతుర్ని ఆపే పరిస్థితే గనక ఉంటే అసలు నేను మీ కాళ్ళెందుకు పట్టుకుంటాను? కన్నీళ్లు కారుస్తూ పిచ్చిదానిలాగా ఎందుకు కూర్చుంటాను? అత్తయ్య, నిజంగా నాకు తెలియదు. మిమ్మల్ని ఓడగొట్టాలన్న ఉద్దేశం
నాకు ఎప్పుడూ లేదు. మీరెప్పుడు తల ఎత్తుకుని తిరగాలని కోరుకుంటాను తప్ప మిమ్మల్ని కించపరచడమో మిమ్మల్ని బాధ పెట్టడమో నేనెప్పటికీ చేయనత్తయ్య. నన్ను నమ్మండి. మీ పక్కనున్న వాళ్ళే ఎవరో కావాలని ఈ డ్రామా చేస్తున్నారు. చాలు. నువ్వు చెప్పింది చాలు. నా పక్కనున్న వాళ్ళంటే ఎవరు చేసుంటారు? చెప్పమ్మా, ఎవరు చేసుంటారో చెప్పు. నేను చేసుంటానా? నా కూతురు పెళ్ళి నేనే ఆపుకుంటానా? లేదంటే నా అల్లుడు పెళ్ళి నేను ఆపుతానా? మీరు పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని ఎంతో కష్టపడి నేను మీ అత్తయ్య ఒక సంబంధాన్ని సెట్ చేస్తే ఆ సంబంధం కూడా చెడగొట్టేశారు. ఇది చాలదు అన్నట్టు నా కూతురు సంబంధాన్ని కూడా చెడగొట్టేశారు. ఇప్పుడు నా బంధువులకి నేనసలు ఏం సమాధానం చెప్పుకోను? పెళ్లి పీటల దాకా వచ్చిన నా కూతురు పెళ్లి ఆగిపోయింది. అటు రాజేష్ పెళ్లి కూడా ఆగిపోయింది. ఇది ఖచ్చితంగా మీరు కావాలని ఆడుతున్న ఒక డ్రామా మాత్రమే. వదినా, ఇది 100% సంధ్య వింధ్యలు కలిసి మనకి చేసిన మోసం వదినా. ఆ రోజు ఇద్దరు కలిసి నాకు పెళ్లి చేస్తానన్నారు. నా పెళ్లి చేయడం అంటే ఇదిగో ఇదే. నా కూతురు పెళ్లి ఆపడం, నీ కొడుకు పెళ్లి ఆపడం, మనిద్దరినీ ఓడించడమే వాళ్ళన్న మాటకి ఒక అర్థం వదినా. అనుకున్నట్టుగానే పెళ్లి మొత్తానికి ఆపేశారు. వాళ్ళు గెలిచామనుకుంటున్నారు, మనం ఓడిపోయాం వదినా. ఎట్టి పరిస్థితుల్లో ఈ వాణి ఓటమిని ఒప్పుకోదు. నా జీవితం కొలాప్స్ అయిపోయింది అత్తయ్య. నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. నువ్వేం కంగారు పడొద్దు. ఈ సంధ్య వింధ్యలు ఉన్నంతకాలం నా కూతురుకి పెళ్లి కాదన్నయ్య. ఇది 100% సంధ్యా వింధ్యలు చేసిన డ్యామేజ్. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరగాలి. మౌనికకి రాజేష్కి పెళ్లి చెయ్యాలి.